Hello students, interview question to print 1 to 10 numbers in JavaScript. దానికోసం HTML రాయాలి, ఆ తర్వాత బాడీ ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలి, h1 ఇంక్లూడ్ చేసి హెడర్ రాయాలి, ఆ తర్వాత p ట్యాగ్ యూజ్ చేసి స్టేట్మెంట్ రాయండి, ఆ తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి స్క్రిప్ట్ లోపల జావాస్క్రిప్ట్ రాయాలి. సో ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్ నెంబర్స్ 1 to 10 అనేది పెట్టినాం, ఆ తర్వాత ఫంక్షన్ రాసినాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ రాయాలి. సో ప్రింట్ నెంబర్ 1 to 10 అనే ఫంక్షన్ తీసుకున్నాం, అది కాల్ చేసినాము, అండ్ ఆ తర్వాత ఇక్కడ రన్ చేసినాము. కన్సోల్లో మనకి 1 to 10 నెంబర్స్ కనిపిస్తుంటాయి. సో ఇది కంప్లీట్గా మీరు రాస్తారనుకో, సో దీనివల్ల మీకు ఇంటర్వ్యూకి ఏమర్థమవుతుంది అంటే, ఓకే ఇతనికి జావా స్క్రిప్ట్ వచ్చు అండ్ డీబగింగ్ నాలెడ్జ్ వచ్చు, అండ్ కన్సోల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా ఎట్లా సాల్వ్ చేయాలనేది వచ్చు, అండ్ ఆ తర్వాత ఫర్ లూప్ రాయడం వచ్చు, ఈ లెట్ కీవర్డ్ రాయడం వచ్చు. థ్యాంక్ యూ. సో ఒక క్వశ్చన్లో 5-6 టైప్స్ అనేది ఎవాల్యుయేషన్ అనేది చేయడానికి వీలు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇంకా వీడియోలు మేము ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. లైక్ ద వీడియో.